మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ శృతి గారు. మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే. జనరల్గా ఇప్పుడు చాలా మంది కంప్లైంట్ చేస్తారు ఏంటంటే, ఒక వయసు వచ్చాక కానీ నార్మల్ మిడిల్ ఏజ్ వాళ్ళైనా సరే మాకు నరాల బలహీనతగా ఉంది, మాకు స్ట్రెస్ వల్ల నరాల బలహీనత అనేది వస్తుందా, ఇలాంటి కామన్ డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. సో దీని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం ముఖ్యంగా. సో వీళ్ళకి ఎన్ని రకాలుగా ఉంటుంది ఈ వీక్నెస్ అనేది, జనరలైజ్డ్ వీక్నెస్, దీన్ని కరెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలంటారు? సో మేజర్గా డే టు డే లైఫ్లో నరాల బలహీనత అనేది చాలా రకాలుగా ఉంటుంది. సో మేజర్గా తీసుకున్నట్టయితే చాలా వరకు యంగర్ ఏజెస్లలో అంటే ఆల్మోస్ట్ ఒక 21 ఇయర్స్ క్రాస్ చేసేసి ఒక 40-50 ఇయర్స్ వరకు మేజర్గా చూస్తుంటాం. ప్రతి ఒక్కరూ కాలు చేతులు లాగుతున్నాయి, తిమ్మిర్లు వస్తున్నాయి, చాలా వీక్ అనిపిస్తుంది, ఏవి కూడా సరిగా ప్రాపర్గా మేము హోల్డ్ చేయలేకపోతున్నాము, పెన్ కూడా ఈవెన్ గ్రిప్ కూడా ఉండట్లేదు. అది స్ట్రెస్ వల్లనే అయి ఉంటుందంటారా? సో జనరల్గా అంటే మనం డిసీజెస్లో కూడా ఇప్పుడు ఒక నరాల బలహీనత అంటే చాలా వాస్ట్ సబ్జెక్ట్. ఓకే, సో అందులో మేజర్గా ఎందుకు వస్తుంది అంటే పెథలాజికల్ ఉంటుంది, నాన్ పెథలాజికల్ ఉంటుంది. సో మేజర్గా కొన్ని రకాల డిసీజెస్ వల్ల ఒక సిమ్టమ్ అనేది నర్వస్ వీక్నెస్. మేజర్ డిసీజెస్లలో నర్వస్ వీక్నెస్ అనేది ఒక సిమ్టమ్. బట్ ఇప్పుడున్న డే టు డే లైఫ్లో ఎందుకు వస్తుంది అని అంటే, ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్, వెస్టర్నైజ్డ్ లైఫ్ స్టైల్ కి ఎక్కువగా అడిక్ట్ అవుతూ ఉంటాం. సో బర్గర్స్, పిజ్జాస్, అవి జంక్ ఫుడ్స్, ప్యాకెట్ స్టోర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. బట్ అందులో న్యూట్రిషియస్ క్వాంటిటీస్ ఉంటాయా అంటే చాలా వరకు లేవనే చెప్పుకోవాలి. సో అందులో అండ్ మేజర్గా ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా ఆల్కహాల్ కన్సంప్షన్ చేస్తారు, రైట్, స్మోక్ చేస్తారు. సో వీళ్ళల్లో ఏంటంటే చాలా వరకు నరాల బలహీనత ఉంటుంది. సో అది మేల్స్కి డిఫరెంట్, ఫీమేల్స్కి డిఫరెంట్ ఉంది. మేల్స్కి అంటే చాలా రకాల దానికి వేరే రకాల ఇతరత్ర డిసీజెస్ కూడా యాడ్ ఆన్ అవుతూ వస్తూ ఉంటాయి ఈ నరాల బలహీనత అని తీసుకున్నట్టయితే. ఫీమేల్స్లలో వేరేలా ఉంటుంది. సో మేల్స్ ఫీమేల్స్ కంబైన్డ్గా తీసుకున్నట్టయితే ఎనీ కైండ్ ఆఫ్ అబ్నార్మల్ ఫుడ్ హ్యాబిట్స్, అది స్టోర్ ఫుడ్ అవ్వచ్చు, ప్యాకెట్ ఫుడ్ అవ్వచ్చు, లేకపోతే చాలా రకాల మనకి హెల్తీ ఫుడ్ కానీ జంక్ ఫుడ్స్ అవ్వచ్చు, ఇలా తీసుకోవడం వల్ల కూడా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే రైట్ టైంలో తీసుకోకపోవడం అండ్ రైట్ టైంలో ప్రాపర్ స్లీప్ లేకపోవడం. నిద్ర అంటే చాలా వరకు నైట్ షిఫ్ట్ చేస్తారు. ఇప్పుడున్న సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళు చాలా వరకు నైట్ షిఫ్ట్స్ ఇలా ఉంటాయి. సో ఇలా నైట్ షిఫ్ట్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ మెటబాలిజం మన బయాలజికల్ క్లాక్ అంటారు, డిస్టర్బ్ అయిపోతుంది, కంప్లీట్గా డిస్టర్బ్ అవుతుంది. ఎప్పుడైతే మనకి సన్కి అగెయినిస్ట్గా వెళ్తూ ఉంటామో, అంటే సన్కి అగెయినిస్ట్గా అంటే అది డిఫరెంట్ కాదు, జనరల్గా సూర్యోదయం అప్పుడు నిద్ర లేవడము, సూర్యాస్తమయం అప్పుడు మన కంప్లీట్ వర్క్స్ అన్ని ఫినిష్ చేసేసుకొని మనం సూర్యాస్తమయ సమయంలో పడుకోవడం. ఇది ఒక బయాలజికల్ క్లాక్. ఎప్పుడైతే దానికి అగెయినిస్ట్గా వెళ్తామో అంటే నైట్ టైంలో ఎక్కువగా మేల్కోవడం, 2-3 అవ్వంది పడుకోరు చాలా వరకు. సో దానివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్లో కొన్ని రకాల హార్మోన్స్ ఉంటాయి, సో ఎంజైమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇంప్రాపర్గా ప్రొడక్షన్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే దాని ఎఫెక్ట్ అంతా కూడా చిన్న చిన్న న్యూరాన్స్ మీద పడుతూ ఉంటాయి. సో ఆ న్యూరాన్స్ మీద పడడం వల్ల ఏమవుతుందంటే మేజర్ నర్వ్స్కి ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. అది ఒక చిన్న మోతాదులో జరిగితే పెద్దగా ఎఫెక్ట్ అనేది పడదు. అది మేజర్గా ప్రాబ్లం క్రియేట్ చేసినప్పుడు మాత్రమే మనకి బయటకి తెలుస్తూ ఉంటుంది. జనరల్గా మీరు ఈ నర్వస్ వీక్నెస్ అనేది చాలా బిగ్ టాపిక్ అని చెప్పారు కదా. సో నార్మల్గా చూసుకుంటే జనరలైజ్డ్గా ఈ నరాల నొప్పులు కానీ ఇలాంటివి కామన్గా వచ్చే ఇష్యూస్ మీకు తెలిసే ఉంటాయి కదా, మీకు దగ్గరకు వచ్చే పేషెంట్స్కి, వాళ్ళకి ఎలాంటి డైట్ని మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు? సో మేజర్గా బి కాంప్లెక్స్ అంటారు. సో నరాల బలహీనత ప్రతి ఒక్కరికి బి కాంప్లెక్స్ అనేది ఎక్కువగా ఇచ్చేస్తుంటారు. న్యూరో కిట్స్ అనేసి న్యూరాన్ కి అంటే న్యూరో రిలేటెడ్ ఏవైనా సో అలాంటివి ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. సో అవి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీ అడిక్ట్ అయిపోతుంది. సో సర్టెన్ ఏజ్ వచ్చాక అవి మన బాడీకి సరిపోవు, లైక్ డోస్ పెంచాల్సి వస్తుంది. సో అలా పెంచడం వల్ల ఏమవుతుందంటే బాడీని మనం ఆర్టిఫిషియల్ గా
ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. దాని నుంచి అనదర్ డిసీజెస్ అనేది రావడం జరుగుతుంది. సో అలా కాకుండా ఇంట్లోనే ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో ఈ బి కాంప్లెక్స్ మనకి ఫుడ్ రూపంలో అందాలంటే ఎట్లా? సో మేజర్ గా బి కాంప్లెక్స్ అంటే వైటమిన్ బి సంబంధించిన ఫుడ్స్ అనేవి మనకి మేజర్ గా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లలో ఎక్కువగా ఉంటుంది. అలాగే గ్రేప్స్, అలాగే పొమగ్రానేట్, దానిమ్మ గింజలు అంటారు. సో అందులో చాలా వరకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మనకి వైటమిన్ బి ఉంటుంది, వైటమిన్ సి కూడా ఉంటుంది. సో అది తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ నరాలకు సంబంధించిన బలహీనత అనేది కొంతవరకు రెక్టిఫై చేసుకోవచ్చు. అదే విధంగా కివీ ఫ్రూట్, అందులో వైటమిన్ సి ఉంటుంది, వైటమిన్ బి ఉంటుంది, అండ్ వైటమిన్ కే కూడా ఉంటుంది. సో ఇది తీసుకోవడం వల్ల, కివీ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కూడా మనకి కొంతవరకు ఈ నర్వస్ వీక్నెస్ అనేది కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని రకాల సీడ్స్ లైక్ ఫ్లాక్ సీడ్స్ అవ్వచ్చు, చియా సీడ్స్ అవ్వచ్చు, మస్క్ మిలన్ సీడ్స్ అవ్వచ్చు, వాటర్ మిలన్ సీడ్స్ అవ్వచ్చు. ఈ సీడ్స్ని అన్నీ కూడా మిక్స్ చేసుకొని ఒక పౌడర్ ఫామ్లో చేసేసుకొని డైలీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ప్రిఫరబుల్ టైమింగ్స్లలో కనుక మనం తీసుకున్నట్టయితే చాలా వరకు ఈ నర్వస్ వీక్నెస్ ఎప్పుడు తీసుకోవాలంటారు? మేజర్గా అయితే మంచి లైక్ మనకి న్యూట్రిషియస్ వాల్యూ అందేది ఎప్పుడు అందుతుంది అంటే ఎర్లీ మార్నింగ్. మనం నిద్ర లేవంగానే మనం బ్రష్ అలా చేసేసుకొని గోరువెచ్చటి వాటర్లో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఈ ఆల్ మిక్స్ సీడ్స్ని కనుక వేసేసుకొని మనం తీసుకున్నట్టయితే మనకి ఈ నర్వస్ వీక్నెసే కాకుండా ఎనీ కైండ్ ఆఫ్ మినరల్ డెఫిషియన్సీస్ ఉన్నా కూడా క్లియర్ అవుతుంది. సో ఇదే కాకుండా చాలా వరకు మనకి ఇంట్లో దొరికే లైక్ ఏమంటారు బెల్లం ఉంటుంది, బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది. మనకు తెలిసిందల్లా ఐరన్, బెల్లం తింటే ఐరన్ వస్తుంది. సో ఇదే కాకుండా బెల్లంలో కూడా మనకి ఏంటంటే బి విటమిన్ అనేది ఉంటుంది. అదే విధంగా మనకి చెర్రీస్ ఉంటాయి, ఆప్రికాయిడ్స్ ఉంటాయి, వీటిలలో కూడా వైటమిన్ బి అనేది ఉంటుంది. మనకేంటంటే ఈ మినరల్స్ అనేది కొంత ఫార్మేషన్లలో కొంత క్వాంటిటీస్లలో ఉంటాయి కాబట్టి అన్నీ ఒకే రోజు తీసుకోం కాబట్టి డైలీ ఒక్కొక్క ఫ్రూట్, ఒక్కొక్క రోజు పొమోగ్రనేట్, ఇంకొక రోజు కివి మీరు చెప్పినట్టు. అవును. సో ఒక్కొక్కటి ఒక్కొక్క రోజులో తీసుకున్నట్టయితే సప్లిమెంట్స్ అనేది మన బాడీకి న్యాచురల్ ఫామ్లో అందుతుంది కాబట్టి ఈ నర్వస్ వీక్నెస్ అనేది తగ్గుతుంది. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ స్లీప్ డిజార్డర్స్ ఉంటుంది, స్లీప్ యాప్నియో అంటారు, లేకపోతే స్లీప్కి సంబంధించిన లైక్ అసలు మేము నిద్రనే పోమండి, మాకు చాలా వణుకుడు వచ్చేస్తుంది అని అంటారు. సో ఈ వణుకుడు నథింగ్ బట్ నర్వస్ వీక్నెస్. నిద్రలేమితనం ఉన్న వాళ్ళల్లో కూడా ఈ యొక్క ఫుడ్ మెటీరియల్స్ మనం సప్లై చేయడం ద్వారా కొంతవరకు రెక్టిఫై చేసుకోవచ్చు. కాకపోతే ఈ నిద్రలేమి అనేది చాలా మేజర్ ఇష్యూస్ వల్ల రావడం జరుగుతుంది కాబట్టి వాటికి సంబంధించిన అసోసియేటెడ్ మెడికేషన్స్ తీసుకున్నా కూడా కంట్రోల్ అవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ శృతి గారు, చాలా క్లియర్ గా చెప్పారు అసలు నర్వస్ వీక్నెస్ అంటే ఏంటి, దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి, ముందుగానే ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు, ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు, ఫ్రూట్స్ విషయంకి వస్తే పొమోగ్రానేట్స్ అండ్ కివి, అండ్ ముఖ్యంగా బెల్లం ఏవి లేకపోయినా ఇలాంటివి ఇంట్లో దొరికే బెల్లంతో కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది, నరాల బలహీనతకి చాలా యూస్ఫుల్ అని చాలా క్లియర్ గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.